అంటే ఇప్పుడు 'ఇడుపు కాగితం' సంథింగ్ ఒక అవును. ప్రాజెక్ట్ వస్తుంది వాస్తవం. 'బన్నీవాస్' గారు. ఆ స్టోరీలో మీకేమన్నా ఇన్వాల్వ్‌మెంట్ ఉందా అండి? అసలు నేను లేదు. లేదు. మేబీ మార్కెటింగ్ సైడ్ ఇన్వాల్వ్ అవుతా. మార్కెటింగ్ సైడ్. ఎందుకంటే మా కాంపౌండ్ ఎవరి సినిమాలొచ్చినా ఇంటర్నల్‌గా అందరూ మాట్లాడుకుని కాబట్టి ఆబ్వియస్‌గా 'వాసు సార్' సినిమా కాబట్టి మేము హ్మ్. మార్కెటింగ్ సైడ్ కూర్చొని సినిమా రిలీజ్ టైమ్‌లో ఏం చేయొచ్చు అనేది ఆయన కూర్చుంటాం. సజెషన్స్ ఎలా ఉంటాయి సార్? అంటే 'బన్నీవాస్' గారి సజెషన్స్. అంటే అంటే మీకు ఇచ్చే సజెషన్స్ గాని, ఈ హ్మ్. ప్రొడక్షన్ సైడ్ గాని, లేదంటే ఆహ్, హ్యూమన్ వాల్యూస్ పరంగా కావచ్చు, హ్మ్. ఇలా స్పిరిచ్యువల్ థింగ్స్ కావచ్చు. ఇప్పుడు నేను 'వాసు' గారు ఆయన 'బన్నీ' గారితో ఆయన ఫస్ట్ సినిమా ముందు నుంచే ఆయన జర్నీ. ఆయన పర్టిక్యులర్‌గా ఎందుకు అడుగుతున్నానంటే, ఒకప్పుడు ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు. హ్మ్. 'కార్తికేయతో' సినిమా వచ్చింది. 'చావు కబురు చల్లగానో' సంథింగ్ ఏదో. ఆ ఆ ప్రాజెక్ట్ ఆయన సినిమాకు ఎగ్జిక్యూటివ్ ముందు ప్రొడ్యూసర్. చూస్తే ఆయన 'బన్నీవాస్' గారు మాట్లాడినయి చాలా తక్కువ సందర్భాలు. హ్మ్. చాలా కామ్ గోయింగ్ పర్సన్ ఆయన. ఆ! తర్వాత నుంచే మాట్లాడుతున్నారు. 'వాసు' గారిదేంటంటే నా వర్క్ మాట్లాడుతది కదా! నేను మాట్లాడడం ఎందుకు అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఆయనది. ఇప్పుడు నేను 'బన్నీ' గారి దగ్గరికొచ్చింది 2013. ఆయన అప్పటికే 11, 12 ఇయర్స్ నుంచి 'బన్నీ' గారితో ఉన్నారు. ఆయన 'బన్నీ' గారితో ఆయన 'బన్నీ' గారు ఫస్ట్ సినిమా నుంచి ఆయన స్టార్ అయ్యే వరకు ఆయన జర్నీ ఎన్ని చూసుంటారు. హ్మ్. సో, ఖచ్చితంగా నేను జాయిన్ అయినప్పుడు 'వాసు' గారికి బ్రదర్ అండి. ఓకే. ఎల్డర్ బ్రదర్. ఆయనతో కూర్చొని లేదు శరత్ నువ్వు ప్రొడక్షన్ ఎత్తుకున్నావు. చాలా జాగ్రత్తగా ఇది నువ్వు చేసుకుంటూ ఎళ్ళు. ఆయన నేను ప్రొడక్షన్ ఎత్తుకుంటున్నాను అన్నప్పుడు